వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ మనం తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా. సో దీనికి వచ్చేసి మనం మ్యాగజైన్ ప్రింటింగ్ చేసేవాళ్ళు, న్యూస్ పేపర్స్ చేసేవాళ్ళు, మంత్లీ వీక్లీ మ్యాగజైన్స్, డైలీ మ్యాగజైన్స్, సో వాళ్ళు దినపత్రికలు, సో మంత్లీ పత్రికలు, న్యూస్ పేపర్సు, సో న్యూస్ ప్రింటింగ్ చేసేవాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, సో ఈ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ పెట్టే వాళ్ళు కూడా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు. సో ఎందుకంటే మనము ఒక బిజినెస్ మనం పెట్టినప్పుడు ఆ బిజినెస్ తగ్గట్టుగా ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో సూటబుల్ రిజిస్ట్రేషన్, ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో అది మనం కంపల్సరీ మనం తీసుకోవాలి. సో ఈ న్యూస్ కేటగిరీ కాబట్టి మనం ఇది ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనము ఇది ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఉంటుందండి. సో ఇది మనకు వచ్చేసి సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు చేయడం జరుగుతుంది. సో ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనము ఒకవేళ మనం ఈ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 5 టైటిల్ నేమ్స్ మనం ఇవ్వాల్సి వస్తుందండి. సో ఆ నేమ్స్ మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం నేమ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ నేమ్ మనకు అలౌట్ అవుతుంది. సో అది నేమ్ అలౌట్ అయిన తర్వాత మనకి ఇది అప్రూవల్కి వెళ్తుందండి. సో అప్రూవల్కి వెళ్ళే టైంలో సో మనం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. సో మనం ఎలాంటి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలంటే మన మీద అంటే లోకల్లో కానీ ఇక్కడ కానీ మన మీద ఎటువంటి పోలీస్ రికార్డ్ అనేది ఉండకూడదండి. నెక్స్ట్ వచ్చేసి మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఎంప్లాయీ ఐడి కార్డు, అంటే న్యూస్ ఛానల్ ఆల్రెడీ చేశామన్నట్టు, సంథింగ్ న్యూస్ రిపోర్టర్ మనం చేసామన్నట్టు ఒక ఐడి కార్డు, ఈ అప్లికేషన్ ఏదైతే మనం ఇప్పుడు ఆర్ఎన్ఐ అప్లికేషన్ మనం చేస్తాం కదా, ఈ అప్లికేషను ఇది తీసుకెళ్ళి మనం కలెక్టర్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకి 4 to 5 months ప్రాసెస్ ఉంటుందండి. సో అప్రూవల్కి, సో ఈ అప్రూవల్ తర్వాత మనకు రిజిస్టర్డ్ కానీ అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కానీ ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే, సో మనకు రిజిస్టర్డ్ కావాలి అనుకుంటే కంపల్సరీ మనకు క్లీన్ రికార్డ్ ఉండాలండి. సో ఈ క్లీన్ రికార్డ్ తర్వాతనే మనకి రిజిస్ట్రేషన్ అది అవ్వడం జరుగుతుందండి. సో తర్వాత మనం అది న్యూస్ పేపర్ కానీ మ్యాగజైన్ కానీ మనం యూజ్ చేసుకొని సో బ్రాండింగ్ చేసుకొని బయట అనేది మనము లీగల్గా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి, పర్మనెంట్ నెంబరు. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మనం న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇవి చేసుకోవాలి. మేము ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కాకుండా మీకు బ్రోచర్ చెప్పిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషను, లోగో రిజిస్ట్రేషను, బ్రాండ్ రిజిస్ట్రేషను, ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషను, అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అని చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బిజినెస్ ట్రెండ్స్. థ్యాంక్ యూ.